హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా అహరీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇక్కడ నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ని 12 ఇంచ్ వుడెన్ ఫ్రేమ్కి ఫిట్ చేశాను. ఈ చెమ్కీని నేను మనకు కావాల్సిన డిజైన్ షేప్లో పెట్టి తర్వాత దానికి తగ్గట్టుగా నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా డిజైన్ డ్రా చేసుకున్న తర్వాత నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్ సింగిల్ లైన్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ 5 mm చెమ్కీస్ యూస్ చేస్తాము. ఈ 3 లైన్స్లో రైట్ సైడ్ టాప్ సైడ్లో నుంచి కింద నుంచి నీడిల్ అనేది తీసుకోండి. 5 mm చెమ్కీ తీసుకోండి. ఇప్పుడు ఈ నెక్కి కింద నుంచి వెళ్ళి మళ్ళీ ఆ మిడిల్ లైన్ వరకు రావాలి. దానికి వెళ్ళడానికన్నా ముందు మళ్ళీ 5 mm చెమ్కీ తీసుకోండి. ఈ విధంగా మనకి రౌండ్ లాగా రావాలి. దానిలో అంటే ఫస్ట్ తీసుకున్న లైన్ నుంచి కింద నుంచి రావాలి. అంటే జస్ట్ మీరు మీ థ్రెడ్ని అటు సైడ్ నుంచి తీసుకోండి, అంటే చైర్ రింగ్ లాగా. తర్వాత ఇక్కడ మధ్యలో ఒకటి సపోర్ట్ నాట్ లాగా ఇట్లా వేసుకోండి, జస్ట్ ఒక చిన్న రింగ్. కంటిన్యూషన్లో వేసుకోవచ్చు అనుకుంటే ఇక్కడ నుంచి ఆ డాట్ వరకు, అంటే మళ్ళీ ఆ 3 లైన్స్ స్టార్టింగ్ పాయింట్ వరకు కూడా మనం వెళ్ళిపోవచ్చు. మళ్ళీ 5 mm చెమ్కి రైట్ సైడ్. ఈ విధంగా మనం మొత్తం స్టిచ్ చేసుకోవాలి. సింపుల్ వర్క్ ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. చమ్కీస్ అనేవి ఎలివేట్ అవ్వడం కోసం నేను కొంచెం పెద్దవి 5 mm చమ్కీస్ యూస్ చేశాను. ఓన్లీ 1 వర్క్ పైనుంచి కిందకి తీస్తూ స్టిచ్ చేసుకోవడమే. ఎవరైనా సరే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. అయితే మనకి ఈ నెక్ బోర్డర్లో కూడా పైపింగ్ మాదిరిగా వస్తుంది. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ని నార్మల్ నీడిల్తో మనకి ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. సింపుల్ అండ్ చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మనం సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతే మొత్తం స్టిచ్ చేసేసుకున్నాం అనుకోండి, ఫైనల్ బ్లౌజ్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి.